అదే మేము చూసాము. అప్పుడు వార్తలు చాలా వచ్చినాయన్నమాట. కృష్ణంరాజు గారి లెగసీ శ్యామలాదేవి గారు తీసుకుంటారు. ఎట్లని ఇద్దరు కలిసి అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో శ్యామలాదేవి గారు ఉంటారు. కూటమి ప్రభుత్వం నుంచి ఇటు ఎలానో బీజేపీ కాబట్టి సెంట్రల్ ఆళ్ళు కూడా చాలామంది చాలా ఆశపడ్డారు ఎలాగైనా మీరు రావాలి రావాలి అని. చూడడం టైమే ఎంత డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో శ్యామలాదేవి గారిని చూడొచ్చా? చూడొచ్చేమో. సో సీరియస్‌లీ అంటే మేము ఈ నాకు ఎలక్షన్స్‌లోనే సేవ చేయటం బాగా ఇష్టం. అంటే కృష్ణరాజు గారు వెనకాల తిరిగి స్వతహాగా కూడా నాకు కొంచెం ఉంది అనమాట. అది కృష్ణరాజు గారిని చూసే ఇంకా నేర్చుకున్నాను నేను. సో బాగా అందుకనే కృష్ణరాజు గారికి వైద్యం అంటే చాలా విద్యా వైద్యం ఇది అందించాలి అందరికీ అనేది ఆయన ఇది. అందులోనే భాగంగానే మేము కృష్ణరాజు గారును ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ వేణు అని. ఆయన లండన్ కింగ్స్ హాస్పిటల్లో డాక్టర్. ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని. ఆయన ఇంకా నన్ను కృష్ణరాజు గారిని మదర్ ఫాదర్ లాగా చూసుకుంటాను. అంత ఇష్టం ఆ డాక్టర్ గారికి. బాగా బాగా మన ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది కదా కాళ్ళకి, ఆ వేళ్ళు అన్నీ మొత్తం పాడైపోయి దానికి వైద్యం లేదు. ఏదో ట్రీట్మెంట్ చేస్తారు, ఇదైతే వేళ్ళు తీస్తారు, వేళ్ళు కుదరకపోతే పాదం కాకపోతే కాళ్ళు సాములు తీసేయవలసిందే. అట్లాంటి ప్రాబ్లము మనకి చాలా ఎక్కువ ఉంది. అలాంటి ప్రాబ్లం ముందుగా తెలుసుకొని అది తీయకుండా వైద్యం చేస్తారు ఆ డాక్టర్ వేణు గారు. అంత మంచి డాక్టర్ ఆయన, లండన్ కింగ్స్ హాస్పిటల్లో. సో కృష్ణరాజు గారు అన్నారు, అందరూ లండన్ వచ్చి కింగ్స్ హాస్పిటల్లో చేయించుకోలేరు కదా, అంత మనీ కూడానా. సో మనం ట్రస్ట్లో పెడదాము, మీరు నేను కొంతవరకు మన విలేజ్లో అది వైద్యం చేయొచ్చు మనం అని అంటే పాప ఆయన ఒప్పుకున్నారు. అదైతే మేము అక్కడ గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకోవాలి కదా. యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము. ఆయన యూకే డాక్టర్ కదా, మేము కే అంటే ఆయన ఇంటి పేరు కవత్తప్ వేణు, ఆయన పేరు ఇంటి పేరు. అందుకని యూకే ఇండియా, కే అంటే కృష్ణరాజు గారి పేరు కూడా వస్తుందని యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టి అనుకున్నాం. తర్వాత ఏమో కోవిడ్ రావటం, ఎవరు బయటకు తిరగకపోవడం, తర్వాత అనుకోకుండా ఇలా జరగటం, నేను పిల్లలు అనుకొని లేదు కృష్ణరాజు గారు అందరి గురించి ఆలోచించే మనిషి. ఆయన ఎక్కడున్నా మనం ఆయన లెగసీని కంటిన్యూ చేయాలని నేను పిల్లలు అనుకొని, ఆయన బర్త్డే జనవరి 20. ఆ రోజు ఫస్ట్ టైం మొగల్తూరులో ఆ డాక్టర్ గారు వచ్చాక మేము ఇక్కడ అపోలో డాక్టర్స్ అందరం కలిసి ఒక 20 మంది డాక్టర్స్తో ఫస్ట్ టైం మొగల్తూరులో స్టార్ట్ చేసామండి. అంటే అందరూ అన్నారు, ఏవో క్యాన్సర్లని జ్వరాలని వీటికి వస్తారు కానీ ఇది కొత్త వైద్యం, మీరు దీనికి ఎవరు బయటకు రారు అసలు అని. చూద్దాం ఏముంది మనం ట్రై చేస్తాను. నేను ముందెళ్ళి అన్ని ఛానల్స్కి మొత్తం దాని గురించి వివరంగా చెప్తే ఎంతమంది వస్తారో, 100 మంది వస్తారేమో అన్నారు. అందరూ కరెక్ట్గా 1000 మంది వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. అది అసలు ఇండియాలో ఫస్ట్ టైం అనమాట చేయటం. ఆ రోజు ఆ పేషెంట్లు అందరినీ చూస్తే మాకు అసలు కళ్ళు తిరిగిపోయి, అందరూ కాళ్ళు వాసిపోయి, కొంతమంది కాళ్ళు ఎంత కురుపులు అయిపోయి, అంత షుగర్ మీద ఆ ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ ఉన్నాయి. వైద్యం చాలా బాగుంది అనమాట. వాళ్ళందరూ ఇంకేంటి దేవుడు మా కృష్ణరాజు గారు ఎక్కడున్నా మిమ్మల్ని కూడా మా కోసం ఇక్కడ అన్నీ చెప్పేసి వెళ్ళారు, మీకు మాకు చేయమని అని. పాపం వాళ్ళు కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేసి చాలా బాగా జరిగింది. దాన్ని సెకండ్ ఇయర్ మేము మొన్న భీమవరంలో చేసాం. అక్కడ డిఎన్ఆర్ కాలేజ్ అడిగితే పాపం అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇచ్చారు. అందరూ బాగా వచ్చారు. 3000 మంది వచ్చారు. చాలా ఎక్సలెంట్గా జరిగింది భీమవరంలో అయితే. అదే మేము ఏమనుకుంటున్నామంటే ఫ్యూచర్లో విలేజెస్లోనే కాదు, దాంట్లో విఐపీలు కూడా ఉన్నారు ఈ ప్రాబ్లంతో. వాళ్ళకు కూడా మేము ఇక్కడ అపోలోలో కూడా మా డాక్టర్ వేణు గారు 6 monthsకి ఇలా వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు ఈయన ఆపరేషన్స్. దీన్ని ఇంకా ఈ హైదరాబాద్ అని ఇవన్నీ కూడా చేయాలని అనుకుంటున్నాం, చిన్న ప్రయత్నం. అసలు ఆ భగవంతుడు సహకరిస్తే ఈ వైద్యాన్ని అందరికీ అందించాలని. అసలు కృష్ణరాజు గారు తోడు నిజంగానే మీరు అన్నట్లు చాలా మందికి అది అక్కడ వరకు తీసేయడం కాళ్ళు, షుగర్ నిజంగానే దీనికి ట్రీట్మెంట్ అనేది మాకు కూడా అసలు జనరల్ ఐడియా కూడా లేదు. ఎందుకంటే కాళ్ళు తీసేసిన పేషెంట్లు ఎంతమందో మేమే చూసాం. ఒక విజయనగరం పేషెంట్ అలాగే ఆ టైంలో వాళ్ళకి వైద్యం అంతగా కాలు తీసేశారు. వాళ్ళకి ఏదో వీల్ చైర్ అయ్యి పంపించి, ఇంక ఇలాంటివి ముందుగానే తెలుసుకొని మేము ఈ వైద్యం చేయాలని. మొన్న గుజరాత్ నుంచి భారత్ అనే ఒక సంస్థ, అది వాళ్ళు వచ్చి నన్ను
రావాలని ఆహ్వానించి ఇంత గొప్ప వైద్యం చేస్తున్నారంట మీరు, మా గుజరాత్లో కూడా మేము అన్ని ఏర్పాటు చేస్తాము, ఆ డాక్టర్ గారు మీరు వచ్చి ఆ వైద్యం మా గుజరాత్లో కూడా చేయాలి. అలాగే ఢిల్లీలో, తర్వాత ఏమో మనకి ఇక్కడ ఏంటది బెంగళూరు నుంచి వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇది తెలిసి మొత్తం దేశవ్యాప్తంగా దీని గురించి, దీని గొప్పగా, దీనికి మేము చెప్పులు కూడా ఒక జత 5,000 మొత్తం. మేము వారణాసి నుంచి ఒక సీఏవే వచ్చాడు ఆయన, మీరు ఇంత మంచి వైద్యం చేస్తున్నారు కాబట్టి నా వంతు చెప్పులు ఇస్తాను, మీరు వస్తాను. మేము అందరికీ చెప్పులు పంచాము అన్నీ కూడా. అందులో మా పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కూడా. మా పెద్ద అమ్మాయి దీనికి సాయి ప్రసీద, అంత అమ్మాయి ఒకసారి మేము వెళ్ళి ఆ ప్లేస్ అది అడుగుతాము, అమ్మాయి వచ్చి 2-3 రోజుల్లో దాన్ని ఒక హాస్పిటల్ కింద మార్చేస్తుంది చేసి చాలా. అలాగే పాపం డాక్టర్ వర్మ గారు అని భీమవరం వర్మ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చాలా బాగా మాకు ఆ విలేజ్లో, అంటే వాళ్ళకి అందరూ అందుబాటులో ఉంటారు కదా, వాలంటీర్స్ వీళ్ళందరినీ ఇచ్చి వారు మాకు బాగా సపోర్ట్ చేశారు. డాక్టర్ వర్మ హాస్పిటల్స్, సో అపోలో డాక్టర్స్ కూడా మాకు బాగా హెల్ప్. సో అందుకనే అనేది నిజంగానే ఇంతకన్నా స్పెషల్. నిజంగా అమ్మ కాబట్టి పిల్లలు బాగా తెలుసుకుంటుంది. నిజంగా ఎంతమంది నిజంగా కృష్ణరాజు గారు మీరు మాకు ఇచ్చింది అందుకేనేమో అంతమంది నిజంగా దీని ట్రీట్మెంట్ చాలా తెలియదు, ఇలా ట్రీట్ చేస్తారని తెలియదు చాలా. వాళ్ళ టార్చర్ ఉన్నప్పుడు అంటే 5,000 ఈచ్ పేరు అంటే జత 5,000 అట్లాంటి కొనుక్కోలేని వాళ్ళు ఎంతమందికి మీరు ఇచ్చారు అంటే. అవి కూడా ఏదో మామూలుగా అయితే పాపం అందరూ వేసుకోలేరు, ఇప్పుడు అంతా ఫ్యాషన్గా వేసుకోవాలి కదా. ఒకప్పుడు ఆ షుగర్ చెప్పులు అంటే ఇంత మాటగా లావుగా అసలు ఎవరు కొనుక్కునేవారు కాదు డాక్టర్ చెప్పిన. అందుకని మేము అవి వాళ్ళు ఎంత బాగా తయారు చేశారు అంటే బర్కెంటాక్స్లా తయారు చేశారు, వేసుకున్నా కూడా అంత అందంగా ఉంటాయి. వాళ్ళకేమో కాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా అవి పంచాం అందరూ. పాప కొంతమందికి సైజులు సరిపోతే, మాకు సైజులు సరిపోయినా పర్లేదు మాకు ఇవ్వండి అందరూ అడిగారు. చాలని పాపం వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఆ వైద్యం మేము అందించడం, వాళ్ళందరిలో ఆ కళ్ళల్లో ఆనందం, అది చాలు మాకు. కృష్ణరాజు గారు అది మీ లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. అంటే టాపిక్ వచ్చిన కాబట్టి అపోలో వాళ్ళు కూడా చేశారు అని ఇంతకు ముందు కృష్ణరాజు గారు చెప్తుంటే కూడా మేము విన్నాము. చిరంజీవి గారి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ కోడలు ఉపాసన గారి గురించి. కృష్ణరాజు గారు ఒకసారి ఎక్కడికో మేము బయటకి రెస్టారెంట్కి ఏదో వెళ్తే ఒక డోర్ ఇలా పట్టుకొని, ఆయన ఎక్సర్సైజ్ చేయడం అన్నమాట, అది పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటే తెలియదు ఆ డోర్ జరిగిపోయి గొప్పకొని పడిపోయి స్లిప్ అయ్యి కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు మేము అపోలోలోనే అక్కడ చేయించామన్నమాట. ఆర్థోపెటిక్ డాక్టర్ ఫేమస్ ఆయన కేజీ రెడ్డి గారని. అప్పుడు పాప అంతా అమ్మాయి బాగా ఉపాసన చాలా బాగా చూసుకుంది. కృష్ణరాజు గారికి చాలా బాగా చూడాలి అందరికి చెప్పి మళ్ళీ డైలీ వచ్చి అమ్మాయి పలకరించి వెళ్ళారు. చాలా మంచి అమ్మాయి, డౌన్ టు ఎర్త్. ఒకరోజు ఇంకొకటి దేనికో చరణ్ కూడా వచ్చి మేము వెళ్ళిపోతుంటే చూసి వచ్చి అంకుల్ ఎలా ఉన్నారు, అంతా బాగుంది కదా, తగ్గిపోయింది కదా, అంతా పలకరించి. చాలా మంచి అబ్బాయి చరణ్ కూడా. ఇక్కడ కనిపించినా వచ్చి పలకరిస్తారు. అందుకన్నా ఎవరికైనా కావాల్సిందే ఉంది, ఆ పలకరింపే కదా. చాలా ఆనందం. అందుకని నాకు కృష్ణరాజు గారికి బాగా ఇష్టం. మన బాబుకి ప్రభాస్ గారు కూడా మంచి ఫ్రెండ్స్, చరణ్ వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా. చూస్తే ప్రభాస్ గారు అందరూ ఫ్రెండ్స్ ఏమన్నా, రామ్ చరణ్ గారు కానీ వీళ్ళు కానీ అందరూ చిన్నప్పటి నుంచి మేము మామూలుగా ఫంక్షన్స్లో వాటిల్లో చూస్తూ ఉంటారు. అవును, రెగ్యులర్ వస్తూ ఉంటారా ఎప్పుడైనా? అంటే వాళ్ళకి ఏదైనా ఇలా అకేషన్ ఉన్నప్పుడు అది ఎక్కువ కలుస్తూ ఉంటారు. కృష్ణరాజు గారు బర్త్డే చేసాం, 80sలో అడుగు పెడుతున్నారని. బాబు చాలా గ్రాండ్గా చేయాలి పెద్దబాజు గారి బర్త్డే అని చాలా గ్రాండ్గా చేసాం 2 times. కృష్ణరాజు గారికి బర్త్డే అంటే ఇంకా పెళ్ళిలా జరగాలి, ఎవరికైనా అంతే. ఏంటో మరి బర్త్డే అంటే ఇంత ఆ సెలబ్రేషన్ ఎవరికి జరిగినా, బయట ఎవరికైనా ఈ ఆర్టిస్టులు బర్త్డేలు తెలుసుకొని అందరికీ ఫోన్ చేసి విషెస్ చేయటం అంత ఇష్టం. అందుకని పెద్దబాజు గారు చాలా గ్రాండ్గా చేయాలని ఒకసారి అంతా పొలిటికల్స్ని పిలిచాలి అందరికీ, ఒకసారి అంతా మొత్తం ఇండస్ట్రీ అందరిని పిలిచి చేశాం చాలా బాగా. మోహన్ బాబు గారు, మన వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారు. అందరు ఆర్టిస్టులు వచ్చారు పిలిస్తే, నాగ చైతన్య దగ్గర నుంచి అందరూ. బాబే అందరినీ, బాబు పిల్లలు అందరూ వాళ్ళే పిలిచారు. అదే ఇంకా
చాలా గ్రాండ్గా జరిగిందన్నమాట. కానీ మేము విన్నాము పొలిటికల్ అప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం కాల్స్ రాలేదా అంటే అందరూ ఈసారి శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ కూడా కలిసింది కాబట్టి కృష్ణరాజు గారు ఎట్లానో బీజేపీ కాబట్టి శ్యామలాదేవి గారికి ఫోన్స్ వెళ్ళినాయి, శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి కంటెస్టెడ్ చేస్తున్నారు, బీజేపీ అయినా టీడీపీ ఏదైనా అన్ని ఒకటే కాబట్టి అవకాశం ఉందని లాస్ట్ మినిట్ వరకు కూడా అన్నారు. అసలు ఎవరు మీకు అటు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎవరు కాల్ చేయలేదా మీకు? అంటే పాపం చాలామంది అడిగారులేండి. అంటే వారి అభిమానులు అంటే అందరిని అభిమానించేవాళ్ళు, మాకు ఎవరు కాంట్రవర్సీ అనేది లేదు కాబట్టి అన్ని పార్టీల వారు కూడా అడిగారు. తప్పకుండా వస్తే బాగుంటుంది మేడం, వస్తే బాగుంటుంది, చాలా మంచిగా ఉంటారు ప్రజలందరూ, ఆమెకు అన్నీ తెలుసు, ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తారు మెయిన్ ప్రతి ఒక్కరిని. మంచిది మేడం వస్తే బాగుంటుంది అనేది పాపం అందరూ అడిగారు. నేనే వెళ్ళలేదు కానీ అందరూ అడిగారు.